హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా ఫన్నీగా ఉన్నా కదా! యాక్చువల్లీ మీకు చూపిస్తా ఇదేంటో. నార్మల్‌గా అమ్మాయిలు హెయిర్ స్టైల్ చేస్తే ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారంట. నాకు తెలీదు. కానీ నేనెప్పుడూ అసలు హెయిర్ స్ట్రెయిట్‌నర్ గానీ, అసలు నా దగ్గర ఏ టూల్స్ లేవు. నేను ఎప్పుడు కొనలేదు అండ్ ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. బట్ నాకెప్పుడు ఇలా కొంచెం కర్లీ హెయిర్ అంటే ఇష్టం. సో, బట్ దానికి కర్లర్ తీసుకొని అసలు నాకు అంత టైము, ఓపిక కూడా ఉండదు. సో, అందుకే నేనెప్పుడు కొనలే. బట్ ఐ యామ్ సో హ్యాపీ. అసలు ఆ కర్ల్స్ చూడండి ఎంత న్యాచురల్‌గా, మనం ఏ హీట్ టూల్స్ వాడకుండా, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనకి న్యాచురల్‌గా ఆ కర్ల్స్ ఫామ్ అయినాయి. నేను ఎలాగో చెప్తా. సో ఇది సాటిన్ హెయిర్ కర్లర్స్. ఇక్కడ యూఎస్లో, ఇండియాలో కూడా దొరుకుతున్నాయి. ఒకసారి మీరు అమెజాన్లో అలా చెక్ చేయండి. నేనైతే అల్టా బ్యూటీ నుంచి తెచ్చుకున్నా ఇది. ఒకసారి ట్రై చేద్దాము అని. సో అదేంటంటే సాటిన్ క్లాత్తో మనకి ఒక పైప్ లాగా డిజైన్ చేసి ఉంటుంది. దాని చుట్టూ హెయిర్ని జడలాగా అల్లాలి. అల్లేసి పెట్టుకుంటే అవి వచ్చేస్తాయి. బట్ నేనేం చేసా అంటే కొంచెం జుట్టుని తడి చేసుకుని అప్పుడు రోల్ చేసేసి పెట్టేసిన. ఓవర్ నైట్ అలాగే ఉంచా. సో మార్నింగ్ వరకు కర్ల్స్ చాలా బాగా వచ్చాయి. నాకు ఇంకా పెద్ద డౌట్ ఏముండే అంటే అసలు ఈ కర్ల్స్ ఎంతసేపు ఉంటాయో చూద్దామని చెప్పేసి ఉండే. ఎందుకంటే నేను నార్మల్గా బ్యూటీషియన్తో ఒకసారి కర్ల్స్ చేయించుకుంటేనే నాకు అసలు పార్లర్ నుంచి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఉండలే కర్ల్స్. సో నాకు అసలు ఆ నమ్మకమే లేదు నా హెయిర్కి కర్ల్స్ వేస్తే ఉంటాయి అని. బట్ అమేజింగ్లీ అసలు నెక్స్ట్ డే కూడా ఇంకా కర్ల్స్ అలాగే ఉన్నాయి. అంటే ఈజీగా మీకు ఒక రోజంతా ఉంటాయి. బట్ నెక్స్ట్ డేకి ఇంకా కొంచెం కర్ల్స్ అలాగే ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. హోప్ మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని. అండ్ ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కోసము అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.